ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల మాటలు, వాళ్ళ వ్యవహార శైలి అండ్ వ్యవస్థల పనితీరు చూస్తే ఇమ్మీడియేట్‌గా అసెంబ్లీలో వాళ్ళు ఒక చట్టం చేసుకోవడం బెటర్. ఆ చట్టం ఏంటి? ఏ పత్రికైనా, ఏ టీవీ ఛానల్ అయినా మేము ఏదైతే ఒక ప్రకటన విడుదల చేస్తామో అది మాత్రమే ప్రసారం చేయాలి. ఒక అక్షరం ఎక్కువ తక్కువ ఏమీ ఉండకూడదు. లేదు అనుకుంటే అదిగో మేము కొన్ని అధికారిక పత్రికలుగా, టీవీ ఛానళ్ళుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. దాంట్లో వచ్చినటువంటి వార్తను మాత్రమే మిగతా వాళ్ళు క్యారీ చేయాలి అని చెప్పి ఒక చట్టం చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఎపిసోడ్ చుట్టూ వ్యవహారం చూసిన తర్వాత ఆ తర్వాత పాలకులు నోరు తెరిస్తే కేసు, మాట్లాడితే కేసు అంటే ఒక విషయాన్ని ఖండించాలనుకుంటే ఏం చేస్తారు? ఇది తప్పు, వీళ్ళ మీద చర్యలు పెడతాం, లీగల్ చర్యలు తీసుకుంటాం, పోలీస్ కేసు పెడతాం. నోరు తెరిస్తే అదే పోలీస్ కేసు. చేతిలో అధికారం ఉంది, వ్యవస్థలు చేతిలో ఉన్నాయి. ఎవరి మీద బుద్ధి పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టేసి స్టేషన్లన్నీ తిప్పుతూ పోతూ ఉంటాం, అందరినీ భయపెడుతూ ఉంటాం. నాగేశ్వర గారు ఒక కమెంట్ చేశారు. సరే, ఈ రొచ్చంతా ఎందుకని చెప్పి ఆయన విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా ఆయన చుట్టూ జరుగుతున్న వ్యవహారం చూడండి. మళ్ళీ మధ్యలో కొందరు పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. సోర్స్ ఏంటి? ఏది బుద్ధుడితో మాట్లాడతారో సోర్సుల గురించి. ఏ సోర్స్ ఉందని చెప్పి 33,000 మంది అమ్మాయిలను వాలంటీర్లు అమ్మేశారని చెప్పి ఏ సోర్స్తో మాట్లాడారు? చెప్పమనండి. ఆ సోర్స్ బయట పెట్టాలి కదా. న్యాయం, చట్టం, రాజ్యాంగం ఏదో వీళ్ళ ఇంట్లో కట్టేసినట్లు మాట్లాడుతూ ఉంటారు కొందరు. ఏం సోర్స్ ఉందని చెప్పి మాట్లాడారు? 33,000 మంది అమ్మాయిలను ఏ సోర్స్ ఉందని చెప్పి రోజు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి దయ్యాలు, ఆత్మలతో మాట్లాడతారు, వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. ఇంత దారుణమైన వ్యాఖ్య ఎవరైనా చేస్తారా? ఏ సోర్స్ తోటి? వీళ్ళు ఏమైనా దయ్యాల ఆత్మలే జగన్ ఇంట్లో పోయి తిరుగుతూ ఉన్నారా? తెలిసిందా? ఎట్లా తెలిసింది? జగన్ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, నన్ను అరెస్ట్ చేయొద్దని. ఏ సోర్సు? ఎవరు మాట్లాడారు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్ వాళ్ళ భార్య గారి పాత్ర ఎవరు? విచారణ సంస్థలు చెప్పాయా? జగన్ గొడ్డలిపాటి ఏ సోర్స్తో అంటూ ఉన్నారు? జగన్ హంతకుడు ఏ సోర్స్తో అంటున్నారు? జగన్ ఫ్యాక్స్నిస్ట్ ఏ సోర్స్తో అంటున్నారు? జగన్ అవినీతి పరుడు ఏ సోర్స్తో అంటున్నారు? జగన్ 1,00,000 కోట్లు దోచేశాడు ఏ సోర్స్తో అన్నారు? ఏ సోర్స్తో అంటూ ఉన్నారు? మనకు మాత్రం ఏం సోర్సులు వద్దు. ఎదుటోళ్ళు ఏమైనా మాట్లాడితే సోర్సులు కావాలి, లేకుంటే కేసులు పెడతాం, ఎగబడతాం. నియంత్రితమన్నా ప్రకటించేయండి. అదే కదా నేను చెప్పింది. చట్టం చేయండి, ఒక పని అయిపోతుంది. ఎందుకు? ఏ ఇబ్బంది ఉండదు కదా. అందుకని ఆ పత్రికలు, టీవీ ఛానల్ వచ్చింది మాత్రమే మాట్లాడతారు. లేదంటే మీ ప్రకటన రిలీజ్ చేయండి, అది మాత్రమే ప్రచారంలోకి వెళ్తూ పోతూ ఉంటుంది. వేరే ఏం చేసినా కనుక దేశ వ్యతిరేక కేసులో, రాష్ట్ర వ్యతిరేక కేసులో, దేశద్రోహం కేసులో, రాష్ట్రద్రోహం కేసులో ఏదైనా పెడతామని చెప్పండి. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? భావ ప్రకటన అనేది ఒకటి లేదా? ఎవరైనా అభ్యంతరకరంగా, అసభ్యకరంగా, నీచంగా మాట్లాడుతున్నారు, నీచంగా వ్యవహరిస్తున్నారు అని చెబితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అందరూ స్వాగతిస్తారు. ఒక చిన్న మాటను కూడా భరించలేని స్థాయిలోకి వీళ్ళు వచ్చేస్తే, వ్యవస్థలను ఆ స్థాయిలో ఉపయోగించుకుంటూ వెళ్తే వేల మంది మీద కేసులు, వేల రకాలుగా వేధింపులు. అసలు ఏం చేద్దామనుకుంటున్నారో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, భావ ప్రకటన స్వేచ్ఛను అసలు అర్థమే కాదు. వీళ్ళు రోజు రోజుకు ఒక మెట్టు దిగజారుతూ ఉన్నట్లే కదా. ఇటువంటి వాటి వల్ల ఎంతమందిని తిప్పుతారు? ఎన్ని రోజులు తిప్పుతారు? ఏం చేస్తారు? ఇంత దారుణంగా ఉండొద్దు. సీరియస్లీ, ఇంత దారుణంగా. చివరికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇంటి దగ్గరికి ఆ ఏపీ పోలీసులు వెళ్తారు అని ప్రచారం జరిగిందట. ప్రచారం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు. ప్రచారం చేశారు అని చివరికి ఒక ఆయన చెప్పాడు కదా, వెళ్ళి అరెస్ట్ చేసేకి వెళ్తామంటే ఆ విషయం తెలిసి నేనే వద్దని చెప్పాను అని. ఏ సమాచారం లేకుండా తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏ సమాచారం లేకుండా ఆయన తెలంగాణ డీజీపీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆయన అటువంటివన్నీ కేసులు పెట్టేటివా? నాగేశ్వర గారు మాట్లాడిన మాట ఉన్నాయి, అది కేసులు పెట్టేదా? ఖండించుకుంటూ ప్రకటన ఇస్తారా తప్పు అని? లేకుంటే 2 రోజులు సైలెంట్ ఉంటారు, అయిపోతుంది. మనం ఎవరు ఏమనకూడదు. మనం దైవ అతీతులం, మనం మానవ అతీతులం, మనం దేవుడి పుత్రులం, మనం దేవుళ్ళం. మన మీద ఏమీ ఒక మాట అనకూడదు. ఇళ్ళలో దేవుడి రూమ్లో కూర్చోండి, పూజించే వాళ్ళు పూజించుకుంటారు వచ్చి. మరీ ఎక్స్ట్రీమ్ అబ్బా సామి, సీరియస్లీ.